హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి నేను మీ అంజలి ఎస్ సో బేసికల్గా ఎన్నో ట్రూ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి బట్ ఇది చాలా సెన్సిటివ్ అనుకుంటాను సో అందుకే ఈ మూవీతో మన ముందుకి రాబోతున్నారు సో మూవీ టైటిల్ చెప్పే ముందు వాళ్ళిద్దరి గురించి చెప్పాలి సో ఎస్ ఈయన బిగ్ బాస్లో చూసినప్పుడు ఫస్ట్ నేనైతే అనుకున్నాను ఈయనని కలవాలని బికాజ్ ఆ హుందాతనం అండ్ మనకి అంటే లైక్ 70mm ప్రభాస్ గారు ఎలాగో ఈయన మనకి టీవీ ఛానల్స్లో అలా అనమాట సో ఆయన మన అర్జున్ గారు అండ్ ఎస్ అమ్మాయిలందరూ అంటే క్యూట్గా ఉంటారు కొంచెం షార్ట్ హైట్ ఉన్నా బాగుంటారు అనుకుంటాం కానీ బట్ అబ్బాయిలకి కూడా ధీటుగా పోటీ ఇచ్చే హైట్ ఈవిడిది మన కిషోరి గారు అనమాట సో వాళ్ళిద్దరూ తీప సముద్రం అంటూ మన ముందుకు రాబోతున్నారు సో మాట్లాడి ఆ మూవీ డీటెయిల్స్ గురించి కనుక్కుందాం సో హాయ్ అండి నమస్తే హాయ్ ఎలా ఉన్నారు ఇద్దరు గుడ్ మీరు ఫైన్ ఫస్ట్ ఇద్దరు చెప్పండి హైట్ సీక్రెట్ ఏంటి సార్ ఏం తాగారు ఏం తిన్నారు చిన్నప్పటి నుంచి మేము పెరగలేదు ఇప్పటి వరకు చెప్పండి ఫస్ట్ హైట్ సీక్రెట్ నుంచి స్టార్ట్ చేద్దాం ఇంట్లో ఫాదర్ హైటే బాబాయ్ అందరూ హైటే ఓకే అదే హైట్ వచ్చింది నాకు. సూపర్ మేడం మీరెలా సేమ్ మా ఫాదర్ కూడా హైటే ఓకే యా సో ఆబ్వియస్లీ అది నాకు వచ్చి అయితే నన్ను ఎక్కడి నుంచో తీసుకొచ్చారు మా ఇంట్లో నాకు అర్థమైపోయింది ఓకే సో మూవీ గురించి మాట్లాడుకుందాం సో టీజర్ వాజ్ వెరీ ఇంటెన్స్ సో బేస్డ్ ఆన్ అ ట్రూ ఇన్సిడెంట్ అని అన్నారు హాజీపూర్ ఇన్సిడెంట్స్ ఒకటి జరిగింది అప్పుడులో సెన్సేషన్ సో అది జస్ట్ లైన్ తీసుకున్నారు ఆ లైన్ తీసుకొని దానికి కొన్ని కమర్షియల్ టచ్ ఇచ్చి కొంచెం మార్పులు చేర్పులు చేసి ఓకే ఒక కొత్త కాన్సెప్ట్తో ట్రై చేసాం సో రిలీజ్ అయ్యాక అది ఆడియన్స్ చేతిలో ఉంది. సో డైరెక్టర్ గారు మీ దగ్గరికి అప్రోచ్ అయ్యారా లేకపోతే మీకు తెలిసిన కథ అసలు ఎలా మొదలైంది డైరెక్టర్ వచ్చి ఫస్ట్ చెప్పారు ఇట్లా ట్రూ ఇన్సిడెంట్స్ మీద కొన్ని చేంజెస్ చేసి చేస్తున్నాము ఒక లాస్ట్ క్లైమాక్స్ ఒక 2 ట్విస్ట్స్ ఉన్నాయి అది కొంచెం బాగుంటుంది కమర్షియల్ ఇదిలో ట్రై చేద్దామా అంటే ఓకే అండి అన్నాను తర్వాత ఆయన ఫుల్ స్క్రిప్ట్ వచ్చి నరేషన్ ఇచ్చినప్పుడు ఓకే బాగుంది ట్రై చేయొచ్చు అనిపించింది. ఎలాంటి ట్విస్టులు ఉంటాయి చూసాక తెలుసు చెప్పరు ఓకే సో అంటే లైక్ పర్టికులర్ అంటే లైక్ మీరు చూడడానికి నేను ఇందాక మెన్షన్ చేసినట్టు యూ లుక్ లైక్ వెరీ హుందాగా ఉంటారు మీరు అంటే లైక్ కొన్ని పోలీస్ క్యారెక్టర్స్ కానీ మంచి రౌడీ క్యారెక్టర్స్ మీకు బాగా సెట్ అవుతాయి సో ఈ మూవీలో క్యారెక్టరేషన్ ఎలాంటిది మూవీలో క్యారెక్టరైజేషన్ ఒక ఆటో డ్రైవర్ క్యారెక్టర్ అనమాట ఓకే పేరెంట్స్ ఎవరు ఉండరు అనాథ ఫ్రెండ్స్తో కలిసి ఉంటాం అట్లా ఫ్రెండ్స్తోనే పెరగడం చిన్నప్పటి నుంచి సో తాను ఒక అమ్మాయిని లవ్ చేస్తా ఆ లవ్ చేసిన ప్రాసెస్లో మిగతా కొన్ని ఊర్లో జరిగిన ఇన్సిడెంట్స్లో ఇరుక్కోవడం అందులోంచి ఎట్లా బయటపడ్డాడు అనేది స్టోరీ అనమాట. ఓకే సో మొత్తానికి ప్రేమిస్తే ఇరుక్కున్నారు ఓకే సో హాయ్ కిషోరి గారు Hi. దిస్ ఇస్ ద డెబ్యూ వన్ బిఫోర్ నేను కొరమీను అనే సినిమా చేసిన ఓ ఓకే మిమ్మల్నేనా ఎవరో సమ్ పర్సన్ ఏదో ఆకాశం నుంచి పడిపోయిన ఏంజల్ అండ్ సమ్ డ్యూరింగ్ ద ప్రమోషన్స్లో అన్నది కొరమీను ఏదో promotions. ఇంటర్వ్యూలో అని అంటారు. ఓకే అది సార్ మన వాళ్ళు పులిహార కలపడం అలా ఉంటుంది అన్నమాట సో ఎస్ సో కొరమీను తర్వాత దిస్ వన్ యాక్చువల్లీ ఫస్ట్ ఇది సైన్ చేసిన నేను ఇది సైన్ చేసిన తర్వాత కొరమీను నాకు వచ్చింది ఓకే సో అది ముందు ఇంకా షూటింగ్ ప్రాసెస్ అయిపోయి రిలీజ్ అయిపోయింది ఇది ఇప్పుడు రిలీజ్ చేసి ఓకే సో ఇందులో ఎలా ఉండబోతుంది క్యారెక్టరైజేషన్ నార్మల్ హ్యాపీ గో లక్కీ గర్ల్ క్యారెక్టరైజేషన్ నా క్యారెక్టర్ ఇస్ టీవీ రిపోర్టర్ సో క్యారెక్టరే నా క్యారెక్టర్ ఓకే చెప్పండి సో చెప్పండి రిపోర్టర్ క్యారెక్టర్ అండ్ ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటుంది క్యారెక్టర్. ఓకే సో రిపోర్టర్ క్యారెక్టర్ అనగానే కొంచెం క్వశ్చన్స్ అడగాలి అవును. టకటక మాట్లాడాలి పరిగెట్టాలి ఉరుకులు తీయాలి ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవును. సో రిఫరెన్స్ కింద ఎవరినైనా తీసుకున్నారా ఏ జర్నలిస్టులనైనా ఎవరినైనా పర్టిక్యులర్గా ఒక్కరని కాదు కానీ నేను యాజ్ అ హోల్ నేను యూజువల్గా చూస్తుంటాను కదా సో అందరి నుంచి ఇంకా ఇట్లా ఉండాలి క్యారెక్టర్ అని చెప్పేసి ఐ టుక్ రెఫరెన్స్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అన్ని పర్టిక్యులర్గా ఒక్క పర్సన్ అని ఏం లేదు. ఓకే సో ఇద్దరికి ఈ క్వశ్చన్ సో బేసికల్గా మీరు ఏ ఇన్సిడెంట్ మీద అయితే ఒక లైన్ తీసుకొని మూవీ చేశారో ఎంత డెవలప్ అవుతున్నా ఎంత మారుతున్నా సరే అలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ వస్తూనే ఉంటాయి వెన్ యూ లిసన్ సచ్ కైండ్ ఆఫ్ అ థింగ్స్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్గా కావచ్చు కామన్ పీపుల్గా కావచ్చు ఎలా రియాక్ట్ అవుతారు అండ్ ఈ మూవీ ఎంతవరకు జనాలకి అంటే లైక్ కొంచెమైనా వాళ్ళు అర్థం చేసుకునేటట్టు కానీ జాగ్రత్తలు తీసుకునేటట్టు కానీ చేస్తుంది అట్లా సోషల్ మెసేజ్ లాగా ఏమీ లేదు కానీ హాజీపూర్ ఇన్సిడెంట్స్ మీరు ఏదైతే చూసిందో చిన్నపిల్లల్ని మర్డర్ చేయడం తీసుకెళ్ళి పర్టికులర్గా గర్ల్స్ని
హోల్ మూవీ నుంచి ఏమీ అట్లా మెసేజ్ లేదు, కానీ పర్టికులర్గా ఒక కాన్సెప్ట్ ఉంటుంది అందులో. ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని పెంచిల్ దాస్ గారు ఒక సాంగ్ పాడారు. పెంచిల్ దాస్ గారు మంచి సాంగ్, ఆయనే లిరిక్ రాసుకొని అదొక్కటి సోషల్ మెసేజ్ లాగా కొంచెం ఒక ఆడపిల్ల గురించి, చిన్న వయసు నుంచి పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ఎవరికి సమాజంలో సేఫ్టీ లేదు, ఈ టైప్లో ఒక సాంగ్ పాడారు. ఆడపిల్లగా పుట్టే కన్నా అడవిలో మొక్కే మానే పుట్టం మేలు అని చెప్పి ఇట్లా లిరిక్స్ వచ్చేలా హార్ట్ టచింగ్ లిరిక్స్. అదొక్కటి కొంచెం సోషల్ మెసేజ్లో ఉంటుంది. మిగతా అంతా హోల్ పార్ట్ ఆఫ్ ది మూవీ కొంచెం కమర్షియల్, కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ అట్లాగా ఓకే. అట్లా ఇచ్చారు. సో ఎన్ని ట్విస్ట్లు ఉండొచ్చు? మీరైతే 2 అని అన్నారు లెక్కేసి. తీసి అని కాదు, కానీ పీపుల్ వోంట్ ఎక్స్పెక్ట్ ఇట్. అవునా? ఏదో ఏదో చేశారు ఈయన మొత్తానికి. ఓకే. సో మీరు చెప్పండి, వెన్ యూ లిసన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్, అంటే లైక్ చిన్న పిల్లల్ని కూడా వదలట్లేదు. మొన్న రీసెంట్గా చూసాను ఒక న్యూస్, సమ్ టీనేజ్ బాయ్ అనుకుంటా కుక్కను కూడా వదలలేదు. సో వెన్ యూ లిస్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ యాజ్ అ గర్ల్గా లైక్ ఎలా ఫీల్ అవుతారు ఏంటి? అంటే ఆబ్వియస్లీ సొసైటీలో బోత్ గుడ్ థింగ్స్ ఉంటాయి, బ్యాడ్ థింగ్స్ ఉంటాయి. అండ్ వీ షుడ్ ట్రై అండ్ గుడ్ థింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ అని అనిపిస్తుంది. అండ్ మూవీస్ కూడా దే ప్లే అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ చాలా ప్లే చేస్తుంది. అండ్ దాని నుంచి మూవీస్ నుంచి కూడా వీ హ్యావ్ టు టేక్ ద గుడ్ థింగ్స్ అని నేను అనుకుంటా. ఓకే. సో డైరెక్టర్ గారు మీకు కథ చెప్పినప్పుడు మీకు కథలో ఏ పాయింట్ బాగా నచ్చింది? అంటే నాట్ దట్ లైన్ కాకుండా ఓకే, మీకు ఏ పాయింట్ నచ్చి మీరు యాక్సెప్ట్ చేశారు? ఫస్ట్ థింగ్, నాది క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది, ద టీవీ రిపోర్టర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో. అండ్ నా క్యారెక్టర్కి ఒక ఇంపాక్ట్ ఉంది మొత్తం స్టోరీలో, అదొకటి. అండ్ మీరు సినిమా చూస్తే దాంట్లో ఎక్స్పెక్ట్ చేయనన్ని ట్విస్ట్ ఉంటాయి. ఓకే. మనకి రవిశంకర్ గారు ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసినారు. సో ఆ క్యారెక్టర్ కూడా ఇట్స్ లైక్ చాలా బాగుంటుంది. ఓకే. యా. ఓకే. సో ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా నాకు ట్విస్టుల దగ్గర ఆపేస్తున్నారు. సో అన్ని ట్విస్టులు ఉంటాయి అని చెప్పేసి. సో 2 ట్విస్ట్ అన్నమాట, ఒకటి మీ మీద ఒకటి ఆవిడ మీద. సార్ చెప్పరు. ఓకే. సో మీ ఇద్దరు గురించి చెప్పండి. అండ్ వర్క్ అంటే లైక్ మీ ఇద్దరు కలిసి వర్క్ చేయడం, ఎనీ మెమరబుల్ మూమెంట్ ఇన్ షూటింగ్ టైంలో కానీ? యాక్చువల్లీ కాంబినేషన్ పెద్దగా చేయలేదు ఇద్దరం మూవీలో. అంటే నేను చూసి లవ్ చేస్తుంటాను, కానీ వన్ సైడ్ లవ్ అనమాట. పెద్ద కాంబినేషన్ ఏమి పెద్దగా జరగలేదు. బట్ ఐఎమ్ నో కిషోరి, నాకు ముందు సుందరి అనే మూవీ చేశాను, అప్పటి నుంచి తెలుసు. ఓకే. సుందరిలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను నేను. ఓకే. సో అప్పటి నుంచి అప్పుడే ఫస్ట్ చూడటం, కలవడం. నేను అప్పటి నుంచి ఇప్పుడు తెప్ప సముద్రం వరకు జర్నీ ఇంకా అలా అలా అయింది. మొత్తానికి మీ ఇద్దరికి కాంబినేషన్ సీన్స్ లేవు సార్, మీరు ఓన్లీ చూస్తూ ఉంటారు. చూపులు గుచ్చుకోవు ఆవిడికి. అట్లాంటిది ఎందుకు మేడం, చూడొచ్చు కదా కొంచెం తిరిగి. ఆయన అంత చూస్తున్నారు. క్యారెక్టర్ చూడదు, క్యారెక్టర్ చూడనే క్యారెక్టర్. ఓకే, డన్. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు దొరికారు, అడుగుతా. సో ఐ డోంట్ ఆస్క్ అబౌట్ ద అంటే ఇన్సైడ్ హౌస్ గురించి ఏం అడగను, కానీ ప్రతి ఒక్కరికి ఒక అపోహ అన్నది ఉంటుంది. బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత ఉన్న పేరు ఏదైతే ఉంటుందో అది ఉన్నన్నాళ్ళు ఉంటుంది, వచ్చిన తర్వాత కొంతమందికి ప్లస్ అవుతుంది, కొంతమందికి మైనస్ అవుతుంది, కొంతమంది కనుమరుగైపోతారు అని ఉంటుంది. సో మీ విషయంలో అది ఎంతవరకు ప్లస్ అయింది? బిగ్ బాస్కి వెళ్ళడం ఎంతవరకు ప్లస్ అయింది? ప్లస్ మైనస్ అని పక్కన పెడితే, బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ పెద్దది కాబట్టి జనాలు అట్లా ప్లస్ మైనస్ కంపేర్ చేస్తున్నారు, కానీ నాకు తెలిసి అది పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు అని నేను అనుకుంటున్నాను. అంటే లైక్ నో పాజిటివ్ నో నెగటివా? అది జస్ట్ ఒక షో లాగా. అంటే మనకి ఇప్పుడు జరిగిన రియాలిటీ షోలో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కాబట్టి జనాలు ఎక్కువ చూడడము, ఇదవడము, బయటకు వచ్చాక ఆఫర్స్ ఎక్కువ వస్తాయి అనే ఎక్స్పెక్టేషన్స్ మీద అడుగుతారు తప్ప, బిగ్ బాస్ చేస్తే ప్లస్ మైనస్ ఉంటుంది అని నేను పెద్ద అనుకోను. ఎందుకంటే బిగ్ బాస్ కన్నా ముందు నేను టీవీ చేస్తున్నాను, స్మాల్ స్క్రీన్ చేస్తున్నాను, బిగ్ స్క్రీన్ చేస్తున్నాను, మూవీస్ అవి సైమల్టేనియస్గా. సేమ్ అదే వర్క్ ఇప్పుడు నాకు కంటిన్యూ అవుతుంది. ఎరగదీసి వచ్చి పడే ఆఫర్స్ అట్లాగా ఉంటాయని నేను అనుకోను కూడా, ఫ్యూచర్లో కూడా అలా ఉంటుందని నేను అనుకోవట్లేదు. బిగ్ బాస్ ఇస్ జస్ట్ అ రియాలిటీ షో. ఓకే, జస్ట్ రియాలిటీ షో. వెళ్ళి కొంచెం ఫేమ్ కావాలనుకున్న వాళ్ళు కొత్తగా ట్రై చేయడానికి. అది మాకేంటంటే కొంచెం
అప్పుడు దాకా టీవీ కొంతమంది హౌస్ వరకు తెలిసిన వాళ్ళం, బిగ్ బాస్తో కొంచెం ఇంకా ఎక్కువ మందికి తెలుస్తాం అంతే. ఓకే. సో బిఫోర్ ఆఫ్టర్ అని ఏం లేదు మీకు? ఎవ్రీథింగ్ ఇస్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అట్లాగా బిఫోర్ ఆఫ్టర్ అని అంటూ అదే చెప్తున్నా, పెద్ద షో కాబట్టి Yeah. జనాలకి అట్లా అనిపిస్తుంది. ఇదే పెద్ద షో కాకుండా నేను ఇట్లానే కంటిన్యూ చేస్తే అట్లా అడగరు కదా, వేరే ఏమైనా చిన్న షోస్ చేసిన బిఫోర్ ఎట్లా ఉంది ఆఫ్టర్ ఎట్లా ఉందని. బట్ మీకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది సార్. అంటే లైక్ మిమ్మల్ని ఆన్ స్క్రీన్ నాకు ఎలా చూడాలని ఉందంటే, టు బి వెరీ ఫ్రాంక్, ఒక మంచి రాక్షసుడు అవతారంలో Villain. చూడాలని ఉంది సార్. సో అంటే లైక్ మీకు ఏదైనా సీన్ని రీక్రియేట్ చేయడం కానీ ఈ క్యారెక్టర్ని రీక్రియేట్ చేయాలని ఉందా? రీక్రియేట్ అనేం లేదు, నాకు మూవీస్కి వచ్చినప్పటి నుంచి నాకు వర్స్టైల్ యాక్టర్గా చేయాలని ఇది. నేను చేసా, హీరోగా చేసా, విలన్గా చేసా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేశాను. మొత్తం అన్ని. ఏది వచ్చినా ఐ డెఫినెట్లీ, అది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటే ఐ డెఫినెట్లీ డూ. ఇప్పుడు నేను చూస్తున్న అర్జున్ గారికి, ఇప్పుడు క్యారెక్టర్లో కనిపించబోయే అర్జున్ గారికి ఏమైనా ఈక్వాలిటీస్ ఉన్నాయా, డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? డిఫరెన్సెస్ అంటే స్క్రీన్ మీద యాక్టింగ్కి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది కదా, తప్పదు అంటే కదా. క్యారెక్టర్ సమ్ టైమ్స్ మన క్యారెక్టరైజేషన్స్ కలుస్తూ ఉంటాయి, డైరెక్టర్స్ రాసే అట్లా ఏం క్యారెక్టరైజేషన్స్ లేదు, డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్. ఓకే. సో మీ క్యారెక్టర్ అంటే లైక్ గర్ల్ టు నెక్స్ట్ డోర్ ఉంటుంది అని అంటున్నారు కదా, ఇట్స్ అ గ్లామర్ వరల్డ్. ఎస్. సో ప్రతి ఒక్కరూ ఏంటంటే మనం కొంచెం గ్లామర్గా కనిపించాలి, మంచి కమర్షియల్ క్యారెక్టర్స్ చేయాలి, వచ్చి 2 పాటలు చేసి వెళ్ళిపోతాం. ఇవాళ రేపు హీరోయిన్స్ అంటే కొంతమంది ఓకే కొన్ని క్యారెక్టరైజేషన్స్ బట్టి చేస్తున్నారు, కానీ చాలామంది కమర్షియల్ హిట్ సినిమాస్లో అలానే వస్తున్నారు 2 పాటలు చేసేసి వెళ్ళిపోతున్నారు. సో మీ పర్స్పెక్టివ్లో హీరోయిన్ అంటే ఏంటి, ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలి, అండ్ మీకు ఎలాంటి క్యారెక్టరైజేషన్స్ అంటే ఇష్టం? ఫస్ట్ థింగ్, నా వే ఆఫ్ థింకింగ్లో హీరోయిన్ అని అయితే ఏముండదు, ఎందుకంటే ఒక కథకి లీడ్ అవసరం. సో ఇట్ విల్ బీ గుడ్ ఇఫ్ యూ టెల్ దెమ్ లీడ్ యాక్టర్స్. హీరోయిన్ అని డిఫరెన్షియేట్ చేయడం, అది నా పాయింట్ ఆఫ్ థింకింగ్లో అది ఇట్స్ నాట్ వాట్ ఐ థింక్. ఓకే. అండ్ ఇంకో క్వశ్చన్ ఏం అడిగారు? నేను మర్చిపోయాను. ఓకే. సో హీరోయిన్ క్వాలిటీస్ ఏముండాలి అంటే మీరు ఎంచుకునే క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటాయి? కొంతమంది ఏంటంటే కథని బట్టి, డైరెక్టర్ని బట్టి, వాళ్ళకి కథకి ఇంపార్టెంట్ ఉన్నా లేకపోయినా అలా వచ్చి కనిపించి కూడా వెళ్ళిపోతుంటారు, వెరీ వెల్ నోన్ యాక్టర్స్ కూడా. సో అది మీ ఒపీనియన్ ఏంటి ఆల్ అబౌట్ దట్, అండ్ మీరు ఎలా ఎంచుకుంటారు కథల్ని? నా క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉండాలి. అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు కథకి జస్ట్ ఫ్లోయింగ్గా వచ్చి ఒక టూ సాంగ్స్ చేసి జస్ట్ కనిపించి గ్లామర్ రోల్లో కనిపించి వెళ్ళిపోవడం, కథకి ఇంపార్టెన్స్ లేకపోతే ఆ క్యారెక్టర్కి పేరు రాదు. ఇప్పుడు ఆ కథలో ఇంపార్టెన్స్ ఉండాలి, ఆ కథని నడిపించేటట్టు ఉండాలి ఆ క్యారెక్టర్. సో అప్పుడైతే ఐ థింక్ యాక్టింగ్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అండ్ యునో క్యారెక్టర్ ఎంత అయితే ఒక స్టోరీని ముందుకు నడిపిస్తుందో, సో అంత క్యారెక్టర్ యాక్టింగ్కి చాలా స్కోప్ ఉంటుంది. సో అట్లాంటి యాక్టింగ్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ఐ థింక్ చూస్ చేసుకుంటాను. ఓకే. సో అంటే లైక్ మీరు అంటే లైక్ ఇండస్ట్రీకి కొత్త, లేకపోతే ఎవరైనా బ్యాక్గ్రౌండ్ ఉన్నారా? మా డాడీ యాక్చువల్లీ యాక్టర్. ఓకే. చాలా సినిమాలు చేశారు మా డాడీ. టెంపర్లో చేశారు, కబడ్డీ, జ్యోతిలక్ష్మి. అమ్మ తోడక్క నాకు నిజంగా తెలీదు. ఓకే. చాలా మందికి తెలియదు ఇది. కిషోరి గారు వచ్చేసి చైతన్య గారి డాటర్. సో ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. అక్కో చెప్పండి కంటిన్యూ. సో మా డాడీ చాలా మూవీస్ లో యాక్ట్ చేశారు. చియాన్ విక్రమ్ ఉన్నారు కదా, ఆయనతో కూడా సెకండ్ హీరోగా యాక్ట్ చేశారు. చిరునవ్వుల వరమిస్తావా అని మూవీ. సో ఇప్పుడు ఈ తెప్ప సముద్రంలో కూడా మై డాడ్ ఇస్ అ గూన్ అండ్ హీఈస్ ద విలన్ ఆఫ్ ద ఫిల్మ్. మెయిన్ విలన్. బా, కూతురు చేస్తున్న సినిమాలో మెయిన్ విలన్ క్యారెక్టర్ చేస్తున్న చైతన్య గారు. ఇది మన తమ్ముడు నెక్స్ట్. ఓకే. సో అంటే లైక్ చిన్నప్పటి నుంచి మీరు ఎలాగో చూస్తూనే ఉంటారు కదా, అండ్ లైక్ మీ ఫాదర్ వెళ్ళడం సెట్స్కి అది. సో మీరు అంటే లైక్ మూవీ ఇండస్ట్రీకి రావడానికి ఎంతవరకు సపోర్ట్ చేశారు? బికాస్ ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగే ప్లస్సెస్ మైనస్ అన్నీ వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి, యాజ్ అన్ ఫీమేల్గా కావచ్చు, యాజ్ అన్ డాటర్గా ఎంతవరకు మిమ్మల్ని సపోర్ట్ చేశారు? చిన్నప్పుడు అయితే నేను డాడీ సెట్స్లోకి వెళ్ళేటప్పుడు నేను ఎప్పుడు వెళ్ళింది లేదు. ఎప్పుడు వెళ్ళేటప్పుడు ఎప్పుడు వెళ్ళింది లేదు. చిన్నప్పుడు అయితే మూవీస్లో సెట్స్కి షూటింగ్ అప్పుడు వెళ్ళలేదు నేను. కానీ మూవీస్కి ప్రివ్యూ చేస్తారు కదా, అప్పుడు వెళ్ళి ఇంకా మూవీ చూస్తుండే.
అండ్ మా డాడీ అయితే 100% సపోర్టివ్ బికాజ్ హీ నోస్ కదా గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి అని చెప్పి. అండ్ హీస్ 100% సపోర్టివ్ అండ్ ఎక్కడున్నా హీస్ దేర్ విత్ మీ ఆన్ ద సెట్స్ ఓకే. ఎనీ టైమ్. సో మెయిన్ విలన్ అంటే లైక్ జనరల్గా ఇప్పుడు రిపోర్టర్ క్యారెక్టర్ అంటున్నారు Mm. కాబట్టి కిడ్నాపులు చేయడాలు Mm. లేకపోతే డైలాగ్ వర్షన్స్ ఇట్లాంటి వారు ఏదైనా జరిగిందా, సినిమాలో ఏదైనా ఉందా ఇంట్రెస్టింగ్ మీ ఇద్దరికి? మా ఇద్దరికైతే కాంబినేషన్ సీన్స్ ఒక్కటి కూడా లేవు. అయ్యా ఒక్కటే ఉంది, అది జస్ట్ పాసింగ్ సీన్ అంతే. డైలాగ్స్ అయితే అస్సలు లేవు. అస్సలు నో. డిసప్పాయింట్ చేశారు డైరెక్టర్ గారు మమ్మల్ని. మంచిది ఏదో పెట్టచ్చు కదా. ఓకే సరే డన్. సో అర్జున్ గారి గురించి చెప్పండి. ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటే ఆయనని మేము అంటే లైక్ చూసినాం, మీరు ఫ్రెండ్స్ అంటున్నారు కాబట్టి మాకు తెలియని క్వాలిటీ ఏదైనా ఉంటే చెప్పండి. ఆవిడ తెలియదు కదా ముందు నా ఈయన భలే చెప్పారు, ఆవిడకి తెలియాలి కదా ముందంట. కరెక్టే కదా. Yeah, అంటే లైక్ డ్యూరింగ్ షూటింగ్ పీరియడ్లో కానీ వాటెవర్ ఇస్ దట్ ఏదైనా చూసినా కానీ అంటే ఇంత బాగా చేస్తున్నారా ఆర్ ఈయన బాగా చేస్తున్నాడు మనం ఇంకా కష్టపడాలి అని అలాంటి మూమెంట్స్ ఏమైనా? అంటే షూటింగ్ టైంలో ఈజ్ వెరీ కామ్. నెక్స్ట్ మూవ్ ఏంటో తెలియదు. ఇప్పుడు నేనంటే డైలాగ్స్ చూసి టెన్షన్ పడిపోయి అది, బట్ హీఈస్ లైక్ ఒకసారి డైలాగ్ చూసుకుంటాడు, దెన్ ఆన్ ద సెట్స్ ఇచ్చి పడే. సింగిల్ టేకా? Yeah. కమాన్. సో ఆయన దగ్గర నుంచి డాన్స్ కూడా క్రేజీ ఇచ్చి పడేసి. అదే అది మేము కూడా చూస్తున్నాం. ఓకే. సో ఆయన దగ్గర నుంచి ఒక 3 క్వాలిటీస్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఏ క్వాలిటీస్ తీసుకుంటారు? సెటిల్డ్. ఓకే. అండ్ ఎక్కువ టెన్షన్ తీసుకోరు అనిపిస్తుంది. అది నాకు కూడా కావాలి ప్లీజ్. ఓకే. అసలు ఇస్ కామ్ ఆల్వేస్ స్మైలింగ్ అది కదా? Yeah. అవును. థర్డ్ వన్ ఆయన అడిగితే ఆయన ఏం చెప్తారు, ఇవి తీసుకోవాలి కదా అంటే తిరిగి ఇట్టా అంటారు. అంటే సరే ఆలోచించండి, ఈ గ్యాప్లో ఆయనతో మాట్లాడతాను. సో ఎలా సార్ ఇంత టెన్షన్ లేకుండా ఉంటారు? మాకు కూడా అంతే, ఇక్కడ రగిలిపోతా ఉంటాయి మాకు డిస్కషన్స్ జరుగుతుంటే మాత్రం కానీ అనరా కానీ అంటారు. టెన్షన్ పడితే పని అయిద్దంటే చెప్పండి. టెన్షన్ పడితే అంటే ఎప్పటి నుంచి ఇలా మారారు సార్? బై బర్త్ ఎంత ఏం బై బర్త్ అలా ఏమి ఉండదు కానీ సిచ్యువేషన్స్ చూసి అప్ అండ్ డౌన్స్ అన్ని లైఫ్లో ఫ్యామిలీ దగ్గర అన్ని చూసి రెస్పాన్సిబిలిటీస్ మీద పడితే ఎవరికైనా అలవాటు అయ్యి అంటే ఆ సిచ్యువేషన్ ఒకసారి ఫేస్ చేసినప్పుడు రెండోసారి అలవాటు అయిపోద్ది ఎలా ఫేస్ చేయాలి. ఓకే. సో అంటే మేబీ ఇట్స్ అన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో బేసికల్గా మనం స్ట్రగుల్ అవుతున్నాం అనుకోండి, ఎంత పెద్ద ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా మనకి ఎలా ఉంటుందనంటే మనకంటూ ఒక గుర్తింపు రావాలి. సో ఓకే అర్జున్ గారు అంటే ఓకే పలానా పర్సన్, పలానా సీరియల్స్, పలానా మూవీస్ చేశారు. కిషోరి గారు అంటే పలానా మూవీస్ చేశారు. సో ఆ గుర్తింపు రావడానికి చాలా కష్టపడుతుంటాం. డ్యూరింగ్ ద స్ట్రగలింగ్ పీరియడ్లో 1 పాయింట్ వచ్చినప్పుడు అందరూ మనల్ని గుర్తుపడతారు. సో వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్క పాయింట్ డెఫినెట్లీ మనకు గుర్తొస్తుంటుంది. అది అప్ అయినా కావచ్చు, డౌన్ అయినా కావచ్చు. సో అలా మీరు ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు గుర్తొచ్చే సిచ్యువేషన్ ఏంటి? It can be- చాలా ఉన్నాయి. అంత స్ట్రగుల్ అయితే నేను ఫేస్ చేశాను నేను అనుకోవట్లేదు. ఒక విధంగా నేను లక్కీ. ఎందుకంటే బేసిక్గా నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఐటీ రిజైన్ చేశాక అంటే మీకు కొత్త కావచ్చు, ముందు ఇంటర్వ్యూస్లో అందరికీ తెలుసు. చేసి వచ్చాక ఇక్కడ జిమ్ జాయిన్ అనమాట. వెంకటన్న అని నాకు 2012-11 నుంచి పరిచయం. హీజ్ లిటరల్లీ బ్యాక్ బోన్ ఫర్ మీ. ఓకే. తన దగ్గర జాయిన్ అయ్యి ఉన్నప్పుడు ఆఫర్స్ ఏమీ అంటే రిజైన్ చేశాను కంపెనీలో, ఆఫర్స్ మూవీస్లోకి వద్దామని తన దగ్గర 6 ప్యాక్ చేసి సరదాగా అట్లా తిరుగుతున్న టైంలో ఏం చేయాలి తెలియకున్న టైంలో జిమ్ ట్రైనర్గా కూడా చేశాను అనమాట ఒక 3 months. హీరో రామ్ గారికి 3 months గుర్తుండాలి ఆయనకి. హీరో రామ్ గారికి ఒక 3 months జిమ్ ట్రైనర్కి వెళ్ళి ఓకే. అది గుర్తొస్తుంది నాకు. వెరీ నైస్. సో అంటే లైక్ ఇంట్రెస్ట్ ఆర్టిస్ట్ అంటే నేను మొన్న కూడా ఎవరినో ఈ క్వశ్చన్ అడిగితే నాకు అంత కష్టం లేదు కానీ నేను నెపో కిడ్ అని అయితే చెప్పారు. బట్ ఎంత నెపో కిడ్ అయినా వాళ్ళకంటూ గుర్తింపు రావాలని అంటే ఇట్ విల్ టేక్ అ టైం కదా. బట్ నిజంగా ఇప్పుడు అర్జున్ గారికి మాత్రం డిఫరెంట్ ఫ్యాన్. అంటే డిమోరలైజ్ అవ్వకుండా వచ్చిన వర్క్ చేసుకుంటూ వెళ్తే, వర్క్ అనేది చేయాలి. అది ఏది చిన్నదైనా పెద్దదైనా వర్క్ అనేది చేసుకుంటూ వెళ్తే ఎప్పటికప్పుడు సక్సెస్ తలుపుతారు. ఆర్టిస్ట్గా మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత సార్? సరిగ్గా కాదు, ఫస్ట్ రెమ్యునరేషన్ అంటే ఫస్ట్ చెక్ యాజ్ యాక్టింగ్ చేసినప్పుడు నాకు వచ్చింది ఆంధ్రా బ్యాంక్ యాడ్ ఒకటి చేశాను. 5,000 చెక్ వచ్చింది.
5,000 ఆంధ్ర బ్యాంక్ యాడ్. అది ఏదో అనుకోకుండా సరదాగా వెళ్తే చేసి వచ్చాను. అది అది ఫస్ట్ నా ఇండస్ట్రీ నుంచి అంటే అసలు యాక్టింగ్ అనే దాని నుంచి నాకు వచ్చిన ఫస్ట్ మనీ అది. ఇప్పుడు ఉంటుందా సార్ గూగుల్లోనో యూట్యూబ్లోనో సెర్చ్ చేస్తే? అది చాలా రోజులు అయిపోయింది, ఉండకపోవచ్చు. ఎతకడం మొదలు పెట్టండి. కమ్ ఆన్ స్టార్ట్. ఓకే. సో కిషోరి గారు మీరు చెప్పండి. అంటే లైక్ నేను యాజ్ బిఫోర్ చెప్పినట్టు, సో కిషోరి గారి ఫాదర్ చైతన్య గారు అనడం మొదలవ్వాలి. ఆల్రెడీ మొదలైందా అలాగా ఇండస్ట్రీలో, ఆర్ ఎల్స్ చైతన్య గారి డాటర్ కిషోర్ గారు అని అంటున్నారా? అంటే ఐమ్ జస్ట్ సెకండ్ ఫిల్మ్ ఓల్డ్ కదా, సో మేబీ ముందు ముందు ఆ పేరు వచ్చేంత వరకు చేస్తూనే ఉంటారు అయితే. నాకు తెలిసి ఈ మూవీతో వస్తుంది అనుకుంటున్నా. అంటే Okay. డెఫినెట్గా ఐ లైక్ టు ఐ లైక్ పీపుల్ టు నో మీ యాజ్ ఫస్ట్ మై ఫాదర్, దాని తర్వాత నేనే కదా. మా డాడీ ఆల్రెడీ నోన్ చాలా మందికి, సో అట్లా తెలిస్తేనే బెటర్ ఏమో. ఓకే, డాడీ పేరు నుంచి తెలియాలనుకుంటున్నారు. వావ్, సూపర్. సో మూవీలో చైతన్యరావు గారు కూడా మంచి క్యారెక్టర్ చేశారు కదా, సో ఆయన గురించి చెప్పండి. అంటే లైక్ ఆయన పాజిటివ్, నెగటివ్, హీరో, విలన్ అన్నీ మిక్స్డ్గా చేస్తున్నారు కదా ఆయన. సో ఆయన క్యారెక్టరేషన్ ఎలా ఉండబోతుంది ఏంటి? ఆయన ఒక కాప్ రోల్ ప్లే చేశారు ఇందులో, అది కూడా ఒక మేజర్ కీ రోల్ అనమాట. సో ఏమైనా కాంబినేషన్స్ ఉన్నాయా మీకు ఆయనకి? ఫైటింగ్లు ఏమైనా? ఫైటింగ్ ఏం లేదు కానీ కాంబినేషన్ సీన్స్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు? Yeah, మీకు ఎక్కువే ఉండి ఉంటాయి, జర్నలిస్ట్ కదా. ఉన్నాయి. కాదు, నాకు డౌట్, ఏదైనా కంటిన్యూస్గా డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? 1 minute, 2 minutes, 3 minutes లూప్ డైలాగ్స్ అంటుంటారు కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటివి అయితే ఏం లేవు ఈ మూవీలో, ఏం లేవు. ఏంటి సీరియసా మీ క్యారెక్టరేషన్, లేకపోతే సీరియస్ జర్నలిస్టా, లేకపోతే నార్మల్గా ఆడుతూ పాడుతూ తిరిగే జర్నలిస్టా? లేదు లేదు, సీరియస్ జర్నలిస్టే. అందుకే అక్క ఇక్కడ కూడా సీరియస్గా ఉంది అస్సలు. ఓకే. సో 1 question, మీ ఇద్దరికి మీ అంటే లైక్ జనరల్లో తీసుకోండి. సో బేసికల్గా ఒక హీరో ఇంట్రడక్షన్ కావచ్చు, హీరోయిన్ ఇంట్రడక్షన్ కావచ్చు, మూవీకి చాలా ప్లస్ అవుతుంది. కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎలివేషన్స్ పెడుతుంటారు, ఇట్లా కొడితే గోడలు పగిలిపోవడాలు అలాంటివి. సో అండ్ ఈవెన్ హీరోయిన్స్కి కూడా కొన్ని ఎలివేషన్స్ ఇస్తున్నప్పుడు ఎక్స్పోజింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో యాజ్ అంటే లైక్ మీకు ఏమనిపిస్తుంది, లైక్ మీరు మెయిన్ లీడ్స్గా చేసినప్పుడు అలాంటి ఎలివేషన్స్ చెప్పినప్పుడు డైరెక్టర్ గారికి మీరు ఏమంటారు? లైక్ ఓకే అంటారా, ఆర్ ఎల్స్ ఏమైనా చేంజెస్ చేస్తే బాగుంటుంది అని అంటారా? ఎలివేషన్స్ మీద మీ ఒపీనియన్స్ ఏంటి? ఎలివేషన్స్ ఎప్పుడు అవసరం అవుతాయి అనుకుంటే, మనం బాగా సక్సెస్ అయ్యి మనకు ఒక కమర్షియల్ వాడిని పెడితే మనకి వర్కౌట్ అవుతుంది ప్రాజెక్ట్, కమర్షియల్గా బిజినెస్ అవుద్ది అన్నప్పుడు అట్లాంటి కమర్షియల్ ప్రాజెక్ట్కి అయితే అట్లాంటి ఎలివేషన్స్ అవసరం. ప్రస్తుతానికి గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి యూజువల్గా నేను చూస్ చేసుకునే స్టోరీస్ అన్నీ కూడా హీరో మెయిన్ ఇట్లా అని కాదు, ఆ క్యారెక్టర్కి యాక్టింగ్ స్కోప్ ఉండేలాగా, ప్లస్ కథే హీరోలాగా. ఓకే. అలా చూస్ చేసుకుంటే అప్కమింగ్ యాక్టర్స్ కూడా, ఈవెన్ నేను ఇప్పుడు అప్కమింగ్ యాక్టర్స్ కూడా చెప్పదలుచుకునేది అది, ఎప్పుడైనా కథే హీరోది చూస్ చేసుకున్నారు అంటే నీకు గుర్తింపు వచ్చిందా లేదా పక్కన పెడితే, ఆ సినిమా హిట్ అయింది అన్నప్పుడు ఆబ్వియస్గా కాస్టింగ్ ఎవరైనా ఎత్తుకుతారు. తెలిసినప్పుడు ఆటోమేటిక్గా తెలుస్తుంది మన గురించి కూడా, మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఫిల్మ్ స్పీక్స్ అబౌట్ అస్. అట్లాంటివి చూస్ చేసుకుంటే డెఫినెట్గా వన్ డే విల్ గెట్ సక్సెస్ అనేది. నైస్. మీరు చెప్పండి, హీరోయిన్స్ ఎలివేషన్స్. లైక్ కొంతమంది ఇప్పుడు హీరోయిన్స్ని చూపిస్తారు, పాదాల దగ్గర నుంచి మొదలెడతారు, పైకి తీసుకెళ్తారు, బొడ్డు చూపిస్తారు, పైకి తీసుకెళ్తారు, పెదాలు చూపిస్తారు. సో అంటే ఇప్పుడు తొలి ప్రేమలో చూపించినప్పుడు అయితే దట్ వాస్ క్యూట్, బాగుండేది. మరి ఇప్పుడు చాలా ఎక్కువగా ఎక్స్పోజింగ్ అయిపోతుంది. సో అలాంటి వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? మీకు ఒకవేళ అలాంటి క్యారెక్టరేషన్స్ వస్తే మీరు చేస్తారు? అంటే ఫస్ట్ నా ఒపీనియన్ తీసుకుందాం. ఒకవేళ కథకి అది యాక్చువల్లీ ఇంపార్టెంట్ అంటే ఇట్స్ ఫైన్. ఓకే. ఇప్పుడు జస్ట్ హిట్ అయిపోతుంది, అందరికీ రీచ్ అయిపోతుంది అని అట్లా కథలో యాడ్ చేస్తే ఇట్స్ వేస్ట్ అని అనిపిస్తుంది. అండ్ నాకు ఒకవేళ వస్తే అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐమ్ నాట్ కంఫర్టబుల్. ఓకే. సో వస్తే కూడా ఐ ట్రై టు అవాయిడ్ ఇట్. సూపర్. సో ఈ మూవీ అంటే లైక్ ఎలాంటి ఆడియన్స్ వరకు రీచ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఎగ్జామ్ రాయడం వరకే మా ఇది, అది పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది కాబట్టి. సో రియలీ అంటే
ఇది ఒప్పుకోవడానికి కూడా కారణం ఏంటంటే ఒక రియల్ ఇన్సిడెంట్ మీద వింటాం కానీ మనం ఎప్పుడు చూడం కాబట్టి, సో దాని గురించి మిగతా ఏమైనా ఎక్స్ట్రా విషయాలు తెలుసుకోవచ్చా అనే దాని మీద అందరూ ఆసక్తి చూపిస్తారనమాట. యా సో అట్లాంటివి వర్కౌట్ అవుతాయి అనే ఇదిలో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఆయన చేశారు. సో మాకు నచ్చి మేము చేసాం. ఎగ్జామ్ అయితే రాసాం, పాస్ అయిపోయేలా మీ చేతిలో ఉంది. ఓకే. సో నాకు మీరు ఇప్పుడు చెప్తున్నప్పుడు ఒక క్వశ్చన్ గుర్తొచ్చింది. జనరల్గా క్రైమ్ స్టోరీస్, క్రైమ్ థ్రిల్లర్స్ వస్తూ ఉంటాయి. జరిగిపోయిన కథని చూపిస్తే ఏమొస్తుంది అని కొంతమంది క్వశ్చన్స్. చూపిస్తే మేబీ ఐడియా ఇస్తున్నారా, ఇలా చేయాలి, ఇలా తప్పించుకోవచ్చు అని మేబీ కొంతమంది అడగచ్చు. సో ఇక్కడ ఈ టూ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మీ ముందుకు వస్తే యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఆర్ ఎల్స్ యాజ్ అన్ పార్ట్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్గా ఏం చెప్తారు? వుడ్ యూ వాంట్ టు సే? అట్లా అని అడిగితే ఆన్సర్ ఏముండదు మా దగ్గర. ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని యాక్టర్గా మాకు పేరు తెచ్చుకోవాలనే పాయింట్ ఆఫ్ పర్స్పెక్టివ్లో మాకుంటుంది. యాజ్ ఏ డైరెక్టర్గా పేరు తెచ్చుకోవాలి, ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి తీసి సక్సెస్ అవ్వాలనే అంటే ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే సక్సెస్ ఫార్ములా ప్రకారం నడవాలి అనే బేస్ చేసుకుని దాన్ని పాయింట్అవుట్ చేసి తీస్తారు తప్ప ఇది చూసి మీరు ఇట్లా చేయాలి, ఇది చూసి మీరు ఇట్లా అయిపోవాలి అని థాట్తో ఎవరు చేయరు. ఓకే. దాన్ని సేమ్ థింగ్ ఇందాక కిషోరి చెప్పినట్టు ఒక విషయానికి గుడ్ సైడ్ బ్యాడ్ సైడ్ ఉంటాయి. సో ఇందులో చూపించేది ఏంటంటే దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి అనే గుడ్ సైడ్తో ఎండింగ్ ఇస్తాం ఆబ్వియస్లీ, కాబట్టి దాన్ని ఒక్కదాన్ని తీసుకుంటే మంచిది. అది చూసిందంతా బాగా చూసి ఎంజాయ్ చేసి ఎలా జరిగిందో గుడ్ సైడ్ని తీసుకోండి అని అంటున్నారు, అంతే కదా? ఓకే, డన్. సో మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి. నేను ఇంకో టూ మూవీస్ చేస్తున్నాను, అవి ఇంకా పేరు పెట్టలేదు. 70% అయిపోయింది. సో త్వరలో మేబీ రిలీజ్. ఆర్టిస్టులు, హీరో వాళ్ళు కొత్త వాళ్ళే. అక్కే న్యూబీస్. ఎలాంటి స్టోరీ జానర్ ఎలా ఉంటుంది? కామెడీ. యా, లవ్ లో కనిపించరా? జస్ట్ ఆస్కింగ్. వస్తే నేను చేస్తాను. యు ఆర్ రెడీ? బయోపిక్ చేసే అవకాశం వస్తే ఎవరి బయోపిక్ లో మిమ్మల్ని మీరు చూడాలనుకుంటారు? చెప్పండి, పర్లేదు. నేను ఇంకా ఆలోచించలేదు అక్కడి వరకు. అంటే బయోపిక్స్ మీద ఒపీనియన్ ఉందా? క్యారెక్టర్ మంచిది, స్టోరీ మంచిది అంటే ఆబ్వియస్లీ వాళ్ళు. ఓకే, యా. సో బయోపిక్స్ ఎవరిదైనా మీరు చేయడానికి రెడీ? యా. ఓకే, మీరు చెప్పండి. ఎస్వి రంగారావు గారు. నన్ను క్వశ్చన్ కూడా అడగనవ్వట్లేదు అయ్యా కంప్లీట్గా. వై, ఎందుకు ఆయననే? నాకు చాలా ఇష్టం ఎస్వి రంగారావు గారు. అంటే ఇప్పటికి చెప్పండి, మీకు కొత్తగా చెప్పాల్సి వస్తుంది. సో ఎస్వి రంగారావు నాకు బాగా ఇష్టమైన, నాకు బెస్ట్ ఫేవరెట్ యాక్టర్ ఎస్వి రంగారావు గారు. సో ఆయన చేసిన సినిమాలు క్యారెక్టర్స్ చాలా ఎక్కువ ఉండి ఉంటాయి కదా. మీకు ఒకవేళ అవకాశం వస్తే ఆయనది ఏ సినిమాది పార్ట్ 2 తీయాలనుకుంటారు ఇప్పుడు సంబంధించి, ఈ జనరేషన్కి సంబంధించి? పార్ట్ 2 అంటే ఆయన ఎప్పుడు లీడ్గా అట్లాగా ఏమీ చేసింది. యాజ్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, యాజ్ ఏ డైరెక్టర్గా ఆయన సక్సీడ్ అయ్యారు బాగా. ఇంకా నాకు తెలిసి ఇప్పుడు జనరేషన్కి చాలామందికి ఆయన గురించి తెలియదు కూడా. ఎన్ని నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి, ఈవెన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా చాలా వచ్చినాయి ఆయనకి. యాజ్ ఏ డైరెక్టర్, యాజ్ ఏ ప్రొడ్యూసర్, యాజ్ ఏ యాక్టర్ ఆయన తెచ్చినంత, అంటే ఆయనకున్నంత పేరు అంటే ఎవరికి లేదని నేను అనట్లేదు, నాకు తెలిసినంత వరకు నా ఫేవరెట్ యాక్టర్ కాబట్టి లేదని నేను నమ్ముతున్నాను. అసలు చిన్నపిల్లలు ఎట్లయితే మురిసిపోతారో ఫేవరెట్ యాక్టర్ గురించి చెప్పినప్పుడు ఆయన అలా మురిసిపోతారు. నాకు పౌరాణికం అంటే బాగా ఇష్టము. అంటే నేను కుదరలేదు నాకు నేర్చుకోవడానికి, కానీ నాకు పౌరాణికం అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా దొరికినప్పుడు వదలని స్టేజ్ మీద వేస్తుంటాను అనమాట. చిన్న రియాలిటీ షోస్లో చేసాం ఒకసారి. సో అట్లాంటివి ఉన్నప్పుడు బాగా కసిగా చేస్తాను అనమాట. అవి నాకు అందులో పౌరాణికంలో కూడా ఎస్వి రంగారావు గారిని చూస్తే అసలు చిన్నప్పటి నుంచి బేసిక్గా ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ నుంచి సినిమాలు చూస్తుంటారు కదా, మమ్మీ వాళ్ళు చూసి నన్ను కూర్చోబెట్టి చూపించడమా, లేకపోతే అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయాయేమో. ఫ్యాంటసీ ఉంటుంది కదా, యాక్టర్స్ అందరినీ చూస్తా ఒక నచ్చుతారు కదా, అట్లా నాకు చిన్నప్పటి నుంచి ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు అంటే బాగా. ఓకే, నైస్. సో ఏదైనా మూవీ ఛాన్సెస్ మిస్ అయిపోవడం కానీ, ఓకే చెప్పి చేయి జారిపోవడం లాంటివి ఏమైనా జరిగాయా? పెద్ద రిగ్రెట్స్ ఏం లేవు, నేను ఎప్పుడు పెద్ద రిగ్రెట్ అవ్వను, కానీ పుష్పకు ఒక్కటి రిగ్రెట్ అయ్యాను. అయ్యా, ఈ క్యారెక్టర్కి జాల్ రెడ్డి.
అయ్యో ఎన్నడా ఎట్లా హౌ వై అయ్యా అంటే సెలెక్ట్ అయ్యానని కాదు కానీ వచ్చింది, ఆడిషన్ ఇచ్చాను. అప్పుడు లాక్డౌన్ వచ్చి చాలా గ్యాప్ ఇవ్వడం వల్ల అది మళ్ళీ పాన్ ఇండియా అయిపోయి సో ఇప్పుడు ఏమైనా అట్లా పుష్ప miss 2లో ఏమైనా కనిపించే అవకాశం ఏం లేదు. ఏం లేదు. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇవేనా ఇంకేమైనా? అది జస్ట్ నాకు అంటే చూసినప్పుడు అనిపించింది, అరే ఇది వచ్చుంటే బాగుండేదే అని, అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే డన్. సో తొందరలోనే మీరు కూడా మంచి మంచి పెద్ద 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 ప్రాజెక్ట్స్లో కనిపించాలి. ఏదో చేస్తున్నా చూద్దాం. ఏదో చేస్తున్నారా అంటే ఏదో ఉంది మనకి తెలియదు సార్. చెప్పేసేయండి సార్, మనం ర్యాపప్ చేసేద్దాం. చెప్పండి పర్లేదు కొంచెం. అంటే ఏదైనా పెద్ద తెలుసు projects. అందరికి. నాకు తెలియదు సార్, మీరు ఫస్ట్ టైం దొరకట్లేదు. Big ఎప్పటి Boss. నుంచో ట్రై చేస్తే ఇప్పుడు కనిపించారు బిగ్ మీరు. బాస్ చూసాను, మరి తెలిసే ఉంటుంది. అయ్యా అంత విధి నాకు తెలియదు అయ్యా. మీరు చెప్పరు, మీ నోటని చెప్పు. నేను చెప్పనా? చెప్పండి చెప్పేసేయండి. పర్మిషన్స్ తీసుకోవద్దు, చెప్పేసేయండి. అందరికీ తెలుసు, మీకే తెలియదు అంటే షాకింగ్ ఉంది. ఇది నాకే తెలియట్లేదు, చెప్పండి. బుచ్చిబాబు గారి మూవీలో ఏయ్, రామ్ చరణ్ ఇప్పుడు రీసెంట్ గా స్టార్ట్ అయింది. అదేంటది ఏంటది అంటే ఐ మీన్ ఏ మూవీ సీక్వెలా? సీక్వెల్ సూపర్. అయితే కమాన్, అందుకే సార్ చెప్తాం అయిపోయిన వెంటనే ఇంటర్వ్యూలు ఇవ్వండి అంటే మీరేమో కనిపించరు, ఇంటర్వ్యూలు ఇవ్వరు, తప్పించుకొని తిరుగుతారు. ఇప్పుడు చూడండి, అందరికన్నా లేట్ అప్డేట్ నాకు వచ్చింది. లేట్ అప్డేట్ అయింది, అందరికీ తెలిసింది. అదే చెప్తున్నా, అందరికీ తెలుసు బట్ నాకు బిగ్ తెలియదు. బాస్ చూడలేదా మీరు? ఎందుకు చూడలేదు? మరి చూసాను, నేను అదే చెప్తున్నా. బట్ ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్గానే పూజ స్టార్ట్ అయింది కదా, సో ఇప్పుడు ఆన్సెట్స్కి తెలియదు మరి, ఇంకా పిలిచి మంచిది ఇస్తే దాచింగ్. వెల్ అండ్ గుడ్. యూ దాచింగ్ సార్, చాలా దాచింగ్. బట్ ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఈ మూవీ సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అనుకునే జోనర్స్లో మీరు సక్సెస్ అవ్వాలని, సక్సెస్ అయిపోయినా నన్ను మర్చిపోవద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటా. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ మీ వర్డ్స్లో ఆల్ అబౌట్ మూవీ గురించి. ఎస్, April 12th మేము ముందుకు వస్తున్నాము తెప్ప సముద్రం అనే మూవీతో. ప్లీజ్ డూ వాచ్ ఇట్. మీకు నచ్చుతుందనే కోరుకుంటున్నాను. మూవీ అందరూ ఏజ్ లిమిట్ లేకుండా అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూసే ఒక మంచి మూవీ. సాంగ్స్ అన్నీ చాలా బాగుంటాయి అండ్ కామెడీ కూడా క్రేజీ ఉంటుంది. సో April 12th అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎస్, సో అది సంగతి అనమాట. April 12th అందరూ థియేటర్స్కి వెళ్ళి మూవీ చూసి ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటివరకు టాటా బై బై, సైనింగ్ ఆఫ్.